జైమెక్స్ 2018లో పాల్గొంటున్న జపాన్ నౌక ఇనాజుమా ప్రత్యేకతలు ఎన్నో. అభివృద్ధి చెందిన అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ నౌక తూర్పు తీరంలో విన్యాసాలలో పాల్గొంటోంది. 8 రోజుల పాటు జరగనున్న విన్యాసాలు, ఇనాజుమా ప్రత్యేకతలను మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. భారత్ జపాన్ నౌకాదళాల మధ్య సత్సంబంధాలు అలాగే పరస్పర సహకారం కోసం జైమెక్స్ 2018ని విశాఖ తూర్పు తీరంలో నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనడానికి జపాన్కు చెందిన నౌక, ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న నౌక జపాన్కి చెందిన నౌక ఇనాజుమా. ఈ నౌక ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దీనికి. ఇది నేరుగా శత్రు భయంకరమైన నౌకగా దీన్ని వీరు అభివర్ణిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ నేరుగా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి, అలాగే సబ్మెరైన్ని ధ్వంసం చేయగలిగే క్షిపణులను కూడా మోసుకుపోగలిగే నౌక ఇది. ఈ నౌక ప్రధానంగా శత్రువుల్ని అలాగే తూర్పు తీరంలోని మొత్తం ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతిని నెలకొల్పడానికి వీలుగా ఈ నౌకల్ని, అలాగే భారత జపాన్ నౌకా దళాల మధ్య సత్సంబంధాల కోసం ఈ విన్యాసాలని చేపట్టడం జరుగుతోంది. ఈ నౌక ప్రధానంగా అలాగే టార్పడేలని, శత్రువుల కదలికల్ని తేలిగ్గా పసిగట్టగలిగే రకానికి చెందింది. అమెరికా శాస్త్ర పరిజ్ఞానంతో ఈ నౌక రూపుదిద్దుకుంది. దీంతో పాటు మరో ప్రధానమైన నౌక కూడాను ఈ తూర్పు తీరానికి వచ్చి చేరింది. ఇవి 8 రోజుల పాటు ఇక్కడ జైమెక్స్ 2018 పేరిట విన్యాసాలు కొనసాగిస్తారు. వార్ హెడ్లను మోసుకుపోగల సామర్థ్యం ఉన్న నౌకగా దీన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. భారత్ జపాన్ మధ్య నౌకా సంబంధాల కోసం ఈ రకమైన ఎక్సర్సైజులు చేయడం జరుగుతోంది. ఈ నౌక మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇనాజుమా ఈ నౌక 62 క్యాలిబర్ 76 mm ర్యాపిడ్ ఫైర్ గన్గా దీన్ని మనం చెప్తాము. ఈ ఫైర్ గన్ తోటి ఎంత శత్రువుల్ని తేలిగ్గా ఎదుర్కోవడానికి, అలాగే శత్రువుల కదలికలను పసిగట్టి వారి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విధ్వంసం చేయగలిగే రకానికి చెందిన నౌకగా దీన్ని జపాన్ నౌకాదళం చెబుతోంది. ఎందుకంటే మొత్తం ఈ జైమెక్స్ 2018 విన్యాసాలతో జపాన్ భారత్ నౌకాదళాల మధ్య మంచి సంబంధాలు, అలాగే పరస్పర సహకారం, శాంతి కోసం రెండు దేశాలు సముద్రం వెంబడి, సముద్ర తీరంలో, సముద్రం పైన, సముద్ర జలాల్లో, అంతర్జాతీయ జలాల్లో శాంతి పరిరక్షణ కోసం వీటన్నిటిని ఉపయోగించడం జరుగుతోంది. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.